ఈ దినపు దేవుని యొక్క మాట యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. నాకు దీవెన దయచేయము. ఈ మాట కాలేబు కుమార్తె కాలేబును అడిగినటువంటి మాటగా మనం చూడగలుగుతున్నాం. తన కుమార్తె తనను అడిగినటువంటిది కాలేబు దయచేసినటువంటి వాడుగా ఉన్నాడు. మన దేవుడు అంతకంటే గొప్పవాడు. మనము ఆయన అడగాలి, కానీ ఆయన సమస్తము మనకు అనుగ్రహింపజేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ఆయనే చెప్తున్నాడు, అడుగుడే మీకు ఇయ్యబడును అని చెప్పిన దేవుడు అడుగు ప్రతివాడు కూడా పొందుతాడు అని చెప్తూ, అడుగు ప్రతివానికి నేను ధారాళంగా దయచేస్తానని దేవుడు బహుస్పష్టంగా తెలియజేసేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన సర్వసమృద్ధి కలిగినటువంటి దేవుడు. కాబట్టి సర్వసమృద్ధి కలిగినటువంటి దేవుడు మనం అడిగిందల్లా దయచేసేటటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గర మన యొక్క సంగతులన్నీ తెలియజేసి ఆయనను అడిగి మనము ఆయన ఇచ్చేటువంటి